హాయ్ 2024 సంవత్సరాన్ని ఎన్నికల సంవత్సరంగా చెప్పొచ్చు. దాదాపు చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు కూడా వచ్చేస్తున్నాయి. అండ్ ఆ తరువాత జూలై నెలలో యూకేలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాదు నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇలా మొత్తం ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల సంవత్సరంగా అనుకోవచ్చు. అంతేకాదు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కూడా చాలా చోట్ల అంటే చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ట్రంప్కి సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉన్నాయి, ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. ఇక అమెరికా చరిత్రలోనే చూస్తే మనకి అత్యంత చెత్త రికార్డు ఒకటి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో చేరనుంది అని చెప్పచ్చు. ఎందుకంటే పోర్న్ స్టార్కి సంబంధించి ఆ డేనియల్స్తో ఒక చీకటి ఒప్పందం కేసులో డొనాల్డ్ ట్రంప్పై నమోదైనటువంటి అన్ని అభియోగాల్లో కూడా న్యూయార్క్ జ్యూరీ ఆయన ఒక దోషిగా నిర్ధారించింది, మనకు తెలుసు. దీంతో యుఎస్ చరిత్రలోనే క్రిమినల్ చర్యలు ఎదుర్కొని దోషిగా నిర్ధారణ అయినటువంటి ఫస్ట్ మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుల్లోకి ఆల్రెడీ ఎక్కనున్నారు. 2016 సంవత్సరంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తాను ఇద్దరి మధ్య సంబంధం గురించి బయట పెట్టకుండా ఉండడానికి డేనియల్స్తో ఒక ఒప్పందం చేసుకున్న ట్రంప్ ఆమెకు పెద్ద మొత్తంలోనే నగదు అందజేశారు అనేది ప్రధానమైన ఆరోపణగా వస్తోంది, మనకు తెలుసు. మరి ఈ కేసులో జ్యూరీ దోషిగా నిర్ధారించడంతో ట్రంప్ను గరిష్టంగా ఆయనకు 4 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోన్న ట్రంప్కు ఒక రకంగా ఇది చాలా భారీ ఎదురుదెబ్బే అని చెప్పచ్చు. అయితే అపీల్కు కోర్టు అనుమతించడంతో ట్రంప్ బెయిల్ లేకుండా విడుదలవడం కూడా జరిగింది, అది మనకు తెలుసు. ఒకవేళ జైలుకు వెళ్ళినా కూడా ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకుండా అడ్డుకోవడం కుదరదు. ఇక ట్రంప్ మాత్రం తాను అమాయకుణ్ణి అని ఎటువంటి తప్పు చేయలేదని కూడా ఇప్పటివరకు వాదిస్తూ వస్తున్నారు, అదే చెప్తున్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలే అంటూ నిజమైన తీర్పు ప్రజల నుంచి ఖచ్చితంగా వస్తుందని ఆయన అంటున్నారు, నమ్ముతున్నారు. ఈ తీర్పుపై అధ్యక్షుడు జో బైడెన్ బృందం స్పందించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదంటోంది. అంతేకాదు మన ప్రజాస్వామ్యానికి ఎన్నడూ లేనంతగా ట్రంప్ ముప్పు ఉందని కూడా ఆరోపిస్తోంది. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం క్వైట్ కామన్. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన డొనాల్డ్ ట్రంప్నకు జూలై 11న శిక్ష ఖరారు చేయనున్నట్లుగా న్యాయమూర్తి జువాన్ మెర్చన్ కూడా వెల్లడించడం జరిగింది. రిపబ్లికన్ పార్టీ ట్రంప్ను అధికారికంగా అధ్యక్ష ఎన్నికలకు పేరు ఖరారు చేయడానికి ఖచ్చితంగా అంటే మొత్తం అంటే ఆ తర్వాత మిల్నాకులో నిర్వహించేటువంటి నేషనల్ కన్వెన్షన్లో 4 రోజుల నుంచి ఆయనకు శిక్ష ఖరారు కానుండడం మాత్రం గమనార్హంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ టైంలో కూడా ఈ శిక్షకి సంబంధించి ఖరారు కావడం కూడా ఖచ్చితంగా ఆలోచింపచేస్తోంది ట్రంప్ అండ్ టీంని. చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికి ట్రంప్ అయితే మాత్రం ఒక ఖచ్చితంగా కొన్ని అభియోగాలు ఎదుర్కొని శిక్షను అనుభవిస్తారు అని మాత్రం అందరూ చెబుతూ ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుందో.